వెలుగుమట్ల బాధితుల కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి యొక్క పర్యటనని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే మా సోదర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు పేరున అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఒక సమస్యని, అది పేదవాడి సమస్యని ఒక పతాక శీర్షిక తీసుకెళ్ళి దానికి కావలసినటువంటి ఒక సొల్యూషన్ కోసం అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా జనబాహుల్యానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనని ప్రజల ముందు ఉంచడం కోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నానికి సహకారం అందించినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏ ఒక్క వెలుగుమట్టలో ఉన్న కొద్దిమంది సమస్య కాదు. ఇది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడు గత 25 నెలలుగా అనుభవిస్తున్నటువంటి బాధ, అది లగచర్ల కావచ్చు, హైదరాబాదులో హైడ్రా పేరుతోని కూల్చివేతల్లో నష్టపోయిన పేదవాళ్ళు కావచ్చు, లేదా నిన్నటికి మొన్న ఖమ్మంలోని వెలుగుమట్లలో నష్టపోయినటువంటి బాధితులు కావచ్చు. ఎక్కడైనా నష్టపోయింది పేదవారు, చిన్న మధ్యతరగతి వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఓట్లతోనైతే అధికారంలోకి వచ్చిందో వారి జీవితాల మీదనే, వారి జీవితాలతోని చెలగాటమాడుతూ ఉంది. నిన్న కేటీఆర్ గారి పర్యటన సందర్భంగా ఆ బాధితులు చెప్పుకుంటుంటే, వెలుగుమట్ల బాధితులు చెప్పుకునేటువంటి బాధ చూసి చాలామందికి కళ్ళమ్మ నీళ్ళు తిరిగినాయి. అక్కడ జరిగినటువంటి విధ్వంసం చూసిన తర్వాత ఒక ప్రజాస్వామ్యయుతమైన దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో ఇంత పెద్ద ఒక భయంకరమైనటువంటి దాడి పేద ప్రజల మీద జరుగుతుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనిపిస్తూ ఉంది. ఎక్కడో దూరంగా మధ్యప్రాచ్యంలో గాజాలో ఆ గాజా ప్రజల మీద జరిగే దాడి జరుగుతున్న సందర్భంలో అక్కడ ప్రజలు అనుభవించినటువంటి కష్టాలని మన ఖమ్మంలో వెలుగుమట్టలో మనం చూడగలిగాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక అరాచకం, ఏమి వాళ్ళు చేసిన తప్పేమిటి? ఏం తప్పు చేశారు? ప్రభుత్వ భూమిలో ఉండటానికి నీడలేనటువంటి పేదలు వెళ్ళి గుడిసెలు వేసుకోవటం జరిగింది. దానికి వినోబా బోర్డు నుంచి వారందరికి కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ పట్టాలను ఆధారంగా చేసుకొని వారు అక్కడ గుడిసెలు వేసుకునే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కొంచెం అంతో ఇంతో ఒక ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు కొంత పక్కా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మీలాగా 5 స్టార్ హోటల్స్ లాగా ఇల్లు లేవు, మీలాగా వరల్డ్ టాప్ క్లాస్ కార్లలో తిరగటం లేదు వాళ్ళు, మీలాగా ఇంట్లలో ప్రతిదానికి మినరల్ వాటర్ వాడటం లేదు, మీలాగా ఏసీ గదుల్లో కూర్చొని కులకటం లేదు. వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలు వాళ్ళందరూ. వాళ్ళే ఓట్లేయబట్టి ఈరోజు మీరు అధికారంలోకి రాగలిగారు. ఇవాళ మీరు మంత్రి పదవులతో ఎలగబెడుతున్నారంటే వాళ్ళ ఓట్లతోనే మీరు అయింది. మీ దాడి వాళ్ళ మీద కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి, మానవత్వం మీద దాడి. నిన్న అనేక మంది
మీడియా మిత్రులు సోషల్ మీడియాలో, ఇటు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక కథనాలను చేయటం జరిగింది. నిన్న ఒక డ్రోను తోని చూపించినటువంటి చిత్రం మీరు ఒక్కసారి చూడండి. నిన్న కేటీఆర్ గారు పర్యటన చేసిన తర్వాత కేటీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకు కావలసినటువంటి ఆహారం కానివ్వండి, న్యాయ సలహాలు కానివ్వండి, న్యాయ సహాయం కానీ వాళ్ళకు అందిస్తామని ఇమీడియట్గా నిన్న మా లీగల్ సెల్తో ఒక కమిటీ వేయటం జరిగింది. హైకోర్టా, సుప్రీంకోర్టా ఏదైనా అన్ని ఖర్చులు కూడా బీఆర్ఎస్ పార్టీయే భరించి న్యాయ పోరాటం వీరి తరపున చేస్తానని కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ హైదరాబాద్లో బీఆర్ఎస్ లీగల్ టీం దీని మీద వర్క్ చేస్తూ ఉంది. జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంట్ చేయబోతూ ఉంది. అట్లాగే ఇక్కడ అన్యాయానికి గురి అయింది కూడా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. కాబట్టి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనార్టీ కమిషన్ కూడా రిప్రజెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంత విచిత్రం అంటే, అధికారంలో ఉంది మీరు, ఇళ్లను కూలగొట్టింది మీరు, అధికారులు వేలాది మంది పోలీసులను మోహరించి, నిన్న కేటీఆర్ గారు ఖమ్మం పర్యటన ఉందని తెలిసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చారు. ఏమని? వెలుగుమట్ల బాధితులందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది, పునరావాసం కల్పిస్తుంది, వారికి పక్కా ఇండ్లు ఇస్తాయి. మీకు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.